లక్ష పసుపును ముపట్టవే తల్లి, లక్షణముగ సౌభాగ్యమందవే తల్లి, అక్షయముగ సౌభాగ్యమందవే తల్లి, లక్షల వేలెండ్లుగా రాణించవే తల్లి. ఇలా శ్లోకాన్ని చెప్పుకుంటూ అక్షంతలు వేసుకుని ఉద్యాపన చేసుకుంటారు. ఈరోజు లక్ష పసుపు నోము గురించి వివరాలు తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు. ఒక బ్రాహ్మణి ఇల్లాలు తన భర్త తరచూ అనారోగ్యాల భారం పడుతున్నటువంటి సమయంలో యతీశ్వరుడి అనుగ్రహం వల్ల నోమును నోచుకుని భర్త అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకుంటుంది. ఈ కథ ఏదైతే ఉందో దీన్ని 6 నెలల పాటు ప్రతిరోజు కథ చెప్పుకొని అక్షంతలు వేసుకుంటారు. ఆ తర్వాత 7వ నెల ఉద్యాపన చేస్తారు. వెన్ను విరగనటువంటి పసుపు కొమ్ములు 1,00,000 ఏరు పెట్టుకుని తగినంత కుంకుమతో శ్రీ మహాలక్ష్మిని గౌరీదేవిని పూజిస్తారు. ఆ తర్వాత పసుపు కొమ్ములు కుంకుమ సౌభాగ్యవతులకి తాంబూలంతో పాటు అందిస్తారు. నిజానికి ఈ లక్ష పసుపు నోము వెనుక అంతర్గతమైనటువంటి అనేక అంశాలున్నాయి. ఇదివరకటి కాలంలో స్త్రీలు పసుపు కొమ్ముల్ని విరివిగా ఉపయోగిస్తూ ఉండేవారు. కాలానుగుణంగా ఈరోజు బయట ఉన్నటువంటి వస్తువులనే గ్రహిస్తూ ఉన్నాం. కానీ పాత రోజులకు అనుగుణంగా పసుపును సేకరించి ఉపయోగించడం వల్ల ఆరోగ్యాలతో పాటు ఆనందకరమైనటువంటి జీవితాన్ని కూడా పొందవచ్చు. సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు.